సంధి అని ఈ కళ్ళతో ఆకాష్ ఇంట్లో అతని భార్యగా చూసే వస్తున్నా మీ మాయలు చూసిన తర్వాత అసలు నేను మీ కన్న కొడుకునేనా అనే అనుమానం నాకు కలిగింది. ప్రాణంతో తిరిగి వచ్చినందుకు నన్ను ఒక జీవశవంగా మార్చారు. మీరు తల్లిదండ్రులు కాదు, చీటర్స్, బ్రోకర్స్. ఎన్ని రోజులు సూర్యకి మనమిద్దరం అంటే ఎంతో ప్రేమ గౌరవం అని ఎంతగానో మురిసిపోయేవాణ్ణి. కానీ ఈ రోజుతో వాడి మనసులో అమ్మా నాన్నలుగా మనం చచ్చిపోయావు లక్ష్మి. ఎన్నెన్ని మాటలన్నాడో విన్నావు కదా. ఈ జన్మలో మనల్ని ఉద్దేశించి అలాంటి మాటలు అంటాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఒక్కొక్క మాట తలుచుకుంటే నా గుండె. ఏమండి, వద్దండి, మీరు ఎక్కువ ఆలోచించొద్దు. అసలే మీ ఆరోగ్యం బాగలేదు. ఇలాంటి మాటలు వింటూ ప్రతి క్షణం తలుచుకుని కష్టపడుతూ బ్రతకడం కన్నా కన్నీళ్లతో కళ్ళు మూయడం తేలిక లక్ష్మి. ఏంటండి ఆ మాటలు? మీరు ధైర్యంగా ఉండాల్సింది పోయి ఎందుకు ఇలా భయపెడుతున్నారు? భయం కాదు లక్ష్మి, నిజం చెబుతున్నాను. మీరేం చెప్పొద్దు. అయినా మన సూర్యకి నిజం తెలిస్తే వాడు ఏమైపోతాడోనని కంగారు పడ్డామే కానీ కోపం ఆవేశం తప్ప వాడి ఆరోగ్యానికి ఏం కాలేదు. అది మీరు గమనించారా? అనర్థంలో కూడా ఆశావాదంతో బ్రతకమంటున్నావా లక్ష్మి? నా వల్ల కాదు. ఈ సమస్య నుండి సూర్య ఒక్కడే కాదు లక్ష్మి, సంజ కూడా క్షేమంగా బయటపడాలనుకున్నాం. ఇదంతా మన కర్మ లక్ష్మి, కర్మ. తల్లిదండ్రులుగా మన స్వార్థం అందరి సంతోషాన్ని దూరం చేసింది, అందరికన్నిటికీ కారణమైంది. ఏ పాపం తెలియని సంజ జీవితానికి అదొక శాపంగా మారింది. సంజే లోకమనుకున్న సూర్య ఇప్పుడు ఎలా బ్రతుకుతాడు లక్ష్మి? తన బెస్ట్ ఫ్రెండే సంజయ్కి మొదటి భర్త అని తెలిస్తే ఆకాష్ పరిస్థితి ఏంటి లక్ష్మి? లక్ష్మి, ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదాని గురించి ఆలోచించినా నాకు భయమే కనిపిస్తుంది. చేసిన పాపానికి శిక్ష అనుభవించడమే పరిష్కారం అనిపిస్తుంది. పిల్లలు సంతోషంగా ఉంటే చూడటంలో తల్లిదండ్రులకి తృప్తి ఉంటుంది, కానీ వాళ్ళ బాధలకి కారణమైన నాలాంటి వాళ్ళకి బ్రతికే అర్హత మీకేం కాదండి, మీకు నేనున్నానండి, మీకు నేనున్నానండి. ఏమండి, సూర్య ఫోన్ తీయరా? సంధ్య, అయ్యో ఇదేంటండి, ఆకాష్
సంధ్య ఇద్దరి ఫోన్లు రీచ్ అవ్వడం లేదు. ఏమండి 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 మీకేం కాదండి, మీకేం కాదు. అయ్యో భగవంతుడా, ఇంట్లో ఎవరూ లేరు, ఎవరి ఫోన్లు పనిచేయడం లేదు. జరిగిన తప్పులకి నేను క్షమాపణ చెబుతున్నాను. ఆయన ప్రాణాలు నువ్వే కాపాడాలి తండ్రి. ఏమండి మీరేం భయపడకండి, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, నేను కాపాడుకుంటాను. ఏమండి 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 నేను ఇప్పుడే వస్తాను. మీకేం కాదండి, నేనున్నాను. నేను ఇప్పుడే వస్తానండి, ఉండండి. మీకేం కాదు, మీరు అలాగే ఉండండి. ఇప్పుడే వస్తాను, వచ్చేస్తానండి, వచ్చేస్తాను. లక్ష్మి, అయ్యో ఆటో కూడా రావడం లేదే. అయ్యో భగవంతుడా. ఆపండి 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 ఆపండి. అయ్యో ఆపండి ఆపండి. ఆపండి 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 ఆపండి. ఆకాష్, అమ్మ సంధ్య, ఏమైందమ్మా? ఏమైంది? మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా. ఏమండి సంధ్య వచ్చిందండి, ఆకాష్ కూడా వచ్చాడు. ఏమండి మీకేం కాదు. ఏమైంది? హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్. అవునా? అయితే ఐసీయూకి తీసుకురండి. ఏమండి అమ్మా ఏడవకమ్మా, ఏడవకు. ఆంటీ, అంకుల్కి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. నా ప్రాణం స్పృహ లేకుండా పడిపోయారు బాబు. ఇక ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భయం తప్ప. సడన్ గా ఏమైందమ్మా? సంధ్యని ఈ కళ్ళతో ఆకాష్ ఇంట్లో అతని భార్యగా చూసే వస్తున్నా. అసలు నేను మీ కన్న కొడుకునేనా అనే అనుమానం నాకు కలిగింది. మీరు తల్లిదండ్రులు కాదు, చీటర్స్, బ్రోకర్స్. మేము తనకి ద్రోహం చేశామని, మోసం చేశామని నోటికొచ్చినట్టు మాట్లాడాడమ్మా. ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా సూర్య వినకుండా కోపంగా వెళ్ళిపోయాడమ్మా. వాడి మాటల్ని తట్టుకోలేక తప్పు మనదేనని ఆయన కుప్ప కూలిపోయారు. ఇంతకు ముందు ఒకసారి గుండె నొప్పి వచ్చింది. ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. మెల్లగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యానికి ఏ దిగులు లేదనుకున్నాను. ఇంతలోనే ఇలా హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. సూర్య ఆవేశాన్ని తప్పుబట్టడానికి లేదంటే అతని స్థానంలో ఎవరున్నా అలాగే కోపడతారు. ఏంటండి మీరు కూడా అలానే మాట్లాడతారు? ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే కదా మేమంతా నిజాన్ని దాచి నాటకం ఆడాం. ఆ కోపంలో అర్థం చేసుకునే ఓపిక, ఎదుటి వాళ్ళ మాటలు వినే ఆసక్తి ఏదీ ఉండదు. సూర్య ఎక్కడికి వెళ్ళాడో ఏమని తెలుసా ఆంటీ? తెలీదు బాబు.
కోపంగా మీకు నాకు ఇక ఏ సంబంధం లేదని వెళ్ళిపోయాడు. అంకుల్కి గుండెపోటు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే సూర్య నంబర్ పని చేయలేదు. ఏం తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుడు పంపినట్టు మీరే వచ్చారు. కోపం బాధలో ఉన్న సూర్య ఏమైపోయాడో ఎక్కడికి వెళ్ళాడో అని బాధపడాలో, లేక ట్రీట్మెంట్ తీసుకుంటున్న మీ అంకుల్కి ఏమవుతుందని భయపడాలో నాకు తెలియడం లేదు బాబు, నాకు తెలియడం లేదు. అంత నా కర్మ, నా కర్మ. అమ్మా ప్లీజ్ అమ్మా, ఏడవకు, ఏడవకమ్మా. అమ్మ సంధ్య, కన్న ప్రేమతో అందరి జీవితాల్లో క్షోభ పెట్టినందుకు ఆ దేవుడు ఇలాంటి శిక్ష వేస్తాడనుకోలేదమ్మా. అమ్మా మీరేది కావాలని చేయలేదు, ఎవరి మీద కోపం కూడా లేదు. అలాంటప్పుడు నిన్ను నువ్వు నిందించుకోవద్దమ్మా. అవునంటీ, దీనంతటికీ కారణం మీరెవరూ కాదు, నేను. కేవలం నేను ఒక్కన్నే సంధ్య పేరుని విని మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డం వల్లే అందరి జీవితాలు డిస్టర్బ్ అయ్యాయి. సంధ్యని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటాననుకున్నాను, కానీ ఇన్ని సమస్యలకు కారణమవుతానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సంధ్యకు పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పినా సరే ఎమోషనల్గా నేనే తనని టార్చర్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంతవరకు తీసుకొచ్చాను. అసలు నేనే మీ జీవితాల్లోకి రాకపోయి ఉంటే మీ ఫ్యామిలీ అంతా ఏ కష్టం లేకుండా ఉండేవాళ్ళు. సూర్య బతికొచ్చినందుకు సంబరాలు చేసుకునేవాళ్ళు. అంతా నా వల్లే, అన్నిటికీ కారణం నేనే. సూర్య, మేం చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించరా. మేమేం చేసినా నీకోసమేరా సూర్య. సూర్య, నా ప్రేమని రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత వెంటపడి పెద్దల హెల్ప్తో ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. నేనేదైనా ఒకటి అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోను. నీ రాకతో ప్రశాంతంగా ఉన్న సంజయ్ జీవితంలో తుఫాను చెలరేగిందిరా. కట్టుకున్న భార్య, కన్న తల్లిదండ్రులు, బెస్ట్ ఫ్రెండ్ ఒక్కరు కూడా వదలకుండా అందరూ నన్ను మోసం చేశారు. అందరూ కలిసి నాకు నమ్మక ద్రోహం చేశారు. నేను వ్యర్థమనవుతుంటే నా వెనక చేరి నవ్వుకున్నారు. ఇలాంటి మనుషుల మధ్యన నేనిన్నాళ్ళు బ్రతికింది. ఛీ! అమ్మా నాన్నకేం కాదమ్మా, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, ఆ దేవుడు మనకి అన్యాయం చేయడు. నువ్వేడవకమ్మా, ధైర్యంగా ఉండు. సూర్య, సూర్య, డాక్టర్, ఆయన ఎలా ఉన్నారు?
ట్రీట్మెంట్ జరుగుతోందమ్మా. సూర్య అంటే ఎవరు? వాళ్ళ అబ్బాయి డాక్టర్ గారు. ఎందుకు అడుగుతున్నారు? ఆయన అదే పేరుని పదే పదే కలవరిస్తున్నారు. ఆ సూర్య ఎక్కడున్నా వెంటనే ఇక్కడ తీసుకురండి. వాడు కోపంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. తెలుసుకోండమ్మా. ఆయన వస్తే మా ట్రీట్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే డాక్టర్, సూర్యని నేను తీసుకొస్తాను. మీరు ట్రీట్మెంట్ చేయండి. ఓకే. సంధ్య, నువ్వు ఆంటీతో ఉండు. నేను సూర్య ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. ఈ లోపు ఏమన్నా అవసరమైతే నాకు ఫోన్ చేసి వెంటనే వచ్చేస్తాను. ఆ, అలాగేనండి. రేయ్, ఇంకా ఎందుకురా నాకు కాల్ చేస్తున్నావు? నమ్మక ద్రోహి. నీలాంటి వాడిని బెస్ట్ ఫ్రెండ్ అని ఫీల్ అయినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నా సంధ్యని నాకు కాకుండా చేసి నిన్ను చంపినా పాపం లేదురా. ఆకాష్, సూర్య కనిపించాడా? తెలిసిన అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. బాబు ఆకాష్, నిజంగా నువ్వు వెతికావా లేక ఏదైనా విషయం దాస్తున్నావా? మాట్లాడు ఆకాష్, మాట్లాడు. సూర్యకి ఏమైనా జరిగిందా? చెప్పు బాబు, చెప్పు. ఎలాంటి నిజమైనా సరే తట్టుకునే శక్తి నాకుంది. లేదాంటీ, మీరు భయపడుతున్నట్టు ఏం జరగలేదు. సూర్య నిజంగానే కనిపించలేదు. తీసుకురావడానికి వెళ్ళిన వాణ్ణి తిరిగొచ్చి అబద్ధం ఎందుకు చెప్తాను చెప్పండి? మరి సూర్య ఏమైనట్టు బాబు? ఎక్కడికి వెళ్ళినట్టు? ఆయనేమో సూర్య పేరుని తలుచుకుంటున్నారని డాక్టర్ చెప్పారు. వాడి ఆరోగ్యానికి ఏ ప్రమాదం జరగకూడదని అబద్ధం చెబితే ఇప్పుడు అది ఆయన ప్రాణాల మీదకొచ్చింది. ఆ దేవుడికి నిజంగా దయ లేదు. సూర్య విషయంలో అప్పుడప్పుడు నేను స్వార్థంతో ఆలోచించాను, కానీ ఆయన మాత్రం అందరి మంచి కోసమే ఆలోచించారు. అలాంటిది ఇప్పుడు ఆయన. అమ్మ ప్లీజ్, నువ్వు బాధపడద్దు. మంచి చెడులు మనిషికి తెలియకపోయినా దేవుడు కనిపెట్టగలడు, కరుణిస్తాడమ్మా. నువ్వు బాధపడకు.
డాక్టర్ అంకుల్కి ఎలా ఉంది? ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు. విన్నావా అమ్మా? నా మాటే నిజమైంది. దేవుడున్నాడు, మంచికెప్పుడు ఊపిరి పోస్తాడమ్మా. మీరంతా ఒక విషయం గమనించాలి. ఆల్రెడీ ఆయనకి 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో ఫ్యూచర్లో రిస్క్ లేకుండా మళ్ళీ హార్ట్ స్ట్రోక్ రిపీట్ కాకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా బైపాస్ సర్జరీ చేయాలి. ఆపరేషనా? అంటే అంటే ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? ఆంటీ మీరుండండి. డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేయండి. డబ్బు ఎంత అయినా పర్వాలేదు, నేను పే చేస్తాను. అంకుల్ ఆరోగ్యం కన్నా మాకు ఏది ఇంపార్టెంట్ కాదు. మీరు రిసెప్షన్కి వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. నేను సర్జరీకి రెడీ చేస్తాను. ఓకే సార్. వాళ్ళ అబ్బాయి సూర్య వచ్చాడా? ఇంకా లేదు సార్. అతన్ని కూడా తొందరగా వచ్చేటట్టు చూడండి. సర్జరీ అయిన తర్వాత సూర్య కళ్ళ ముందుంటే ఆయనకి చాలా మంచిది. షూర్ డాక్టర్, మార్నింగ్ లోపు తీసుకురావడానికి ట్రై చేస్తాను. అలాగే. సంధ్య, నేను వెళ్ళి పే చేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. కూర్చోండి ఆంటీ. కన్న కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలియకపోయినా ఆకాష్ ఒక కొడుకులా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. చిన్నవాడైపోయాడు కానీ చేతులెత్తి మొక్కాలని ఉందమ్మా. మీ ఇద్దరి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా. సూర్య ప్లీజ్, సూర్య లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. సూర్య ప్లీజ్, సూర్య. సూర్య నేను రాను. ముట్టుకోవద్దు, నా కంటికి కనిపించద్దు. ఓవే.